హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీకైన మొహరం పండుగ వేడుకలను రేణిగుంటలో మిర్యాల బాబా గౌసియా ఆశ్రమం వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ నెల 12వ తారీఖున 5వ రోజు ప్రారంభమైన పీర్ల వేడుకలు 17వ తారీఖున షహాదత్తో ముగిసింది. ఈ వేడుకలలో రేణిగుంట గ్రామ ప్రజలందరూ కులమతాలకు అతీతంగా సోదర భావంతో ఈ పండుగను జరుపుకున్నారు. అనంతరం గౌసియా ఆశ్రమ గురువు ఖ్వాజా జుబేద్ అయాద్ ఖాద్రీ పీర్ల పండుగ ప్రాముఖ్యతను వివరించారు. ప్రపంచం మొత్తం ఈ పీర్ల పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని, ఆశ్రమానికి వచ్చిన భక్తుల కోసం ప్రార్థనలు నిర్వహించి ప్రసాదంగా పానకం అందజేసి మొహరం పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ముగింపు కార్యక్రమం జరుగుతున్నది. మిరాబాబు గౌసియా ఆశ్రమంలో భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వారి వారి మొక్కుబడులు తెలుసుకుంటున్నారు. ఈ మొహరం పీర్ల పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ధర్మానికి అధర్మానికి జరిగిన యుద్ధంలో అసలు మార్చిన హజరత్ ఇమాం హుసేన్ వారి కుటుంబము మరియు హజరత్ ఇమాం హుసేన్ వారి పేరుతో ప్రతి సంవత్సరము ప్రపంచం మొత్తం మొహరం పీర్ల పండుగ జరుపుకుంటున్నారు. అదే సందర్భంగా రేణిగుంటను ఈ పీర్ల పండుగ జరుగుతున్నది. హజరత్ మొహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తర్వాత రాజుల అంతమైపోయింది. రాజుల ఇదే అంతమైపోయి ఖలీఫాలు యుగం ప్రారంభమైనది. హజరత్ ఉమర్ ఫారూక్ మొదటి ఖలీఫా, హజరత్ ఉస్మాన్ గనీ గారు, తర్వాత అబూబకర్ సిద్దిక్ గారు, అటు తర్వాత ఉమర్ ఫారూక్ గారు, ఆయన తర్వాత హజరత్ అలీ, వారి తర్వాత హజరత్ ఉమర్ మావియా ఖలీఫా అయినారు. అంతవరకు ధర్మ పరిపాలన చేస్తూ వచ్చారు. వారి తర్వాత అమీర్ మావియా వాళ్ళ కుమారుడు యజీద్ రాజాధికారం కూర్చోవాలనేసి విశ్వ ప్రయత్నాలు చేసినాడు. ఇతను తాగుబోతూ, రెండవది ఏమంటే ధర్మ పరిపాలన చేసేవాడు కాదు, అధర్మ పరిపాలన, మంచి నడవడిక లేనివాడు. అందుకై హజరత్ ఇమాం హుసేన్ హజరత్ మొహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త గారి మనవుల్ని పోయి ప్రతిపాదించమన్నాడు. వారు ఒకరు చెప్తే అందరూ ఒప్పుకున్నారు అనేసి చేశాడు. కానీ ఆయన ఒప్పులేదు. ఎందుకంటే నువ్వు నీ నడవడిక సరిలేనందున నిన్ను ఖలీఫాగా మేము అనుమతించము అని ఇచ్చేసారు. దానివల్ల ఆయన పైన యుద్ధం ప్రకటించి 22 మంది వాళ్ళు 3000 మంది సైన్యంతో యుద్ధము జరిపించారు. ఆ యుద్ధంలో హజరత్ ఇమాం హుసేన్ వారి కుటుంబము అంటే అన్న కొడుకులు, అతని కుమారులు అందరూ అసలు మార్చినారు. ఆ ధర్మయుద్ధం అనుసరించి ప్రతి సంవత్సరము ప్రపంచం మొత్తం మొహరం పీర్ల పండుగ జరుపుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు కూడా మన రేణిగుంటలో ఇదే విధంగా జరుగుతున్నది. ఇది హిందూ ముస్లిం ఐక్యతకు ప్రతీక. హిందూ ముస్లిం ఐక్యత, సోదర భావము, దాని గురించి ఇక్కడ అందరూ వచ్చి ఏకమై రేణిగుంట మిర్యాల బాబా దర్గాలో ఈ మొహరం పీర్ల పండుగ కార్యక్రమం జరుగుతున్నది. ఈరోజు రాత్రి 9:30 తర్వాత పీర్లు జల్దీలో నడపబడుతున్నవి. ఇదే మాదిరిగా ప్రతి సంవత్సరము మిర్యాల బాబా దర్గాలో జరుగుతున్నది. అందరి భక్తుల కోసం, మిర్యాల బాబా దర్గాకు వచ్చే రోగుల కోసము, భక్తుల కోసము, ప్రతి ఒక్కరి కోసము ఈరోజు ప్రార్థనలు చేసినారు. ప్రార్థనలో ప్రతి ఒక్కరు పాల్గొని అదే తర్వాత షర్బత్తు పానకము పంచబడుతున్నది. అందరూ పానకం స్వీకరించి వారి మొక్కులు తీర్చిన తర్వాత వారి దేవాలయం తీసుకొచ్చి ప్రతి సంవత్సరము పానకం పంచుతూ ఉంటారు. ఆమీన్. అస్సలాము అలైకుం. రేణిగుంట మిర్యాల బాబా గౌసియా ఆశ్రమంలో పీర్ల పండుగ సందర్భంగా అంటే
చెప్పండి. అస్సలాముఅలైకుం. రేణుగుంట మిర్యాల బాబా గౌసి ఆశ్రమంలో పీర్ల పండగ సందర్భంగా అంటే